బాలనగర్ నర్సాపూర్ హైవే నిత్యం ట్రాఫిక్ సమస్యలకు నిలయంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. దీనికి తోడు కొద్దులపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఆనుకొని చింతల్ కూడలి వద్ద ఉన్న హెచ్ఎంటీ మైదానంలో గ్రేట్ బాంబే సర్కస్ నిర్వాహకులు భారీ సెట్ వేసి సర్కస్ షో నిర్వహిస్తున్నారు. అయితే దానికి 2 వీలర్ వాహనానికి 20, 4 వీలర్ వాహనానికి 40 వసూలు చేస్తున్నారనే తప్ప సరైన పార్కింగ్ సదుపాయం ఏమాత్రం ఏర్పాటు చేయలేదు. కనుక సర్కస్ వీక్షించడానికి వచ్చిన వాహనదారులు రోడ్లపై కార్లు, బైకులు పార్కు చేసి వెళ్లిపోతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే డివైడర్ వెడల్పు చేయడం వలన ఆ రోడ్డుపై పెద్ద వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని, దానికి తోడు సర్కస్ చూడడానికి వచ్చిన వారు ఆ రోడ్డు పక్కన వాహనాలు నిలపడం వలన ఆ మార్గం గుండా ప్రయాణం చేయడానికి మరింత తలనొప్పిగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో సర్కస్ వీక్షకులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహన చోదకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాత్రి షాపూర్ నగర్ వైపు వెళ్తున్న ఓ 2 వీలర్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు కుత్బులాపూర్ మున్సిపల్ కార్యాలయానికి సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఉదయం పనుల నిమిత్తం బయటికి వెళ్లి సాయంకాలం తిరిగి వచ్చే సమయంలో ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హలో సార్ నమస్తే అండి. ఇక్కడ డివైడర్ కట్టారు సార్. దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటండి? ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఫుల్గా జామ్ అవుతుంది ట్రాఫిక్. ఇక్కడ నేను పొద్దున 9 గంటలకు వెళ్ళాలన్నప్పుడు కూడా వస్తే ఇక్కడే నాకు దగ్గర 25 నుంచి 30 నిమిషాలు సరిపోతుంది. సాయంకాలం కూడా 6 గంటల ఆ టైంలో వచ్చారంటే ఈ మధ్య ఈ ట్రాఫిక్ డివైడర్ దగ్గర అసలు ఇంటికి వెళ్ళటానికే నాకు 45 నిమిషాలు పడుతుంది. దానికి తగ్గట్టుగా ఈ మధ్యని బాంబే సర్కస్లు పెట్టాడు. అయ్యో కార్లు ఇక్కడ దాకా వస్తున్నాయి. మేము పొద్దు నుంచి కష్టపడి రావటము, ఈ సిగ్నల్ కాడ రాగానే మాకు ఇక్కడ 1 నుంచి 2 గంటలు ఇక్కడే అయిపోతుంది. మాకు ఇంటికి వెళ్ళి ఎందుకంటే మాకు ఇక మరి మున్సిపాలిటీ వాళ్ళు ఈ డివైడర్ని కట్టారు, ఈ పక్కన పార్కింగ్ లేదు, ఎందుకు పెడుతున్నారు ఏంటి కూడా ఏం అర్థం కావట్లేదు. మరి ఈ మాత్రానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు ముందు ఈ డివైడర్ కట్టారు, దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే అసలు ముందు అంటే ట్రాఫిక్ జామ్, యాక్సిడెంట్లు కాకుండా కడతారండి. అవునండి. కానీ ఇప్పుడు ఈ బాంబే సర్కస్ నిర్వహించడం వలన ట్రాఫిక్ జామ్ అయిందని అందరూ అంటున్నారు. మీకు ఎలా ఉందండి మీ పరిస్థితి? మీరు అడిగింది కరెక్టే. మరి దానికి సొల్యూషన్ ఏంటి? మరి మాకు అంటే మేము వాళ్ళు వ్యాపారం చేసుకుంటే మీరు రోడ్డు మీద కూర్చోవాలా ఏంటండి? వాళ్ళ వ్యాపారం చేసి మీరు రోడ్డు మీద కూర్చోవాలా? పొద్దున్నే కష్టపడి వచ్చి కార్లు అడ్డంగా పెడితే రోడ్డు మీద ఆగిపోయి ఇక్కడ కూర్చొని మేము కష్టపడి వచ్చినా కూడా ఇక రోడ్లు సిగ్నల్ కాడ ఇక పడిగాపులు కాయాలా? సార్ మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో ఉంటానమ్మా. సరే, మీరు ఎన్ని గంటలకు వెళ్తారు సార్ రోజు? ఉదయం ఎన్ని గంటలకు వెళ్తారు? 4 to 9 కల్లా వెళ్తాను. అప్పుడు ఆ సిగ్నల్ దానికే పోలీసు మన స్కూల్ పిల్లలని ఇవన్నీ కాలేజీ బస్సులు ఇట్లకే నాకు టైం పట్టేస్తుంది. సాయంకాలం మళ్ళీ కరెక్ట్గా నేను 6:30 ఆ టైం కల్లా వస్తా. సిగ్నల్ పడుతుంది. ఈ ఆఫీస్ వాళ్ళు వదిలినాడు అప్పుడు ఈ కుత్బులాపూర్ సిగ్నల్ దగ్గర అయితే నా వల్ల కావట్లేదండి. అసలు దీనికంటే వేరే మార్గం కూడా లేదు నాకు. మొత్తం నేను బాలనగర్ మీదుగా రావాలి ఇప్పుడు వచ్చినా కూడా. ఇన్ని విధాలకు ఇంత ఇబ్బంది పడుతున్నాము. దీనికి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారండి? రోడ్లు ఎక్స్టెన్షన్ చేయమనండి, దీనికి కొద్దిగా జరపమనండి. లేదంటే డివైడర్ దాన్ని ఎందుకు కట్టారో కూడా ఉపయోగం లేదు. దానికి ఎందుకు మమ్మల్ని పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ లేని ప్లేసినప్పుడు సర్కస్కి ఎలా ఇచ్చారు? ఇక్కడ ఒక బండికి 20 రూపాయలు తీసుకుంటున్నాడు, ఒక కారుకి 40 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇక చెప్పండి, ఒక కెమెరా వెనక్కి చెప్పండి. ఇది పార్కింగ్ ఇక్కడ పెట్టారు, ఇదంతా పార్కింగ్ ఏంటి? ఇదంతా పార్కింగ్లు ఏంటి అంటే దేని గురించి? ఇదంతా ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదు ఇదంతా కూడాను. సర్కస్ ఇక్కడ పెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారు ట్రాఫిక్లో. ఎంత స్ట్రగుల్ అవుతుంది జనాలు వెళ్ళడానికి, ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఏంటి మరి దీనికి? మరి పోలీసులు కానీ లేకపోతే వాళ్ళు కానీ ఏదైనా చూస్తారా? అంత పార్కింగ్ లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చారు ప్లేసు? దాని బిజినెస్ చేసుకుంటే ఇక్కడ ఎందుకు ఇచ్చారు? లోపల పోలంత ఖాళీ ఉంది. ఆ లోపల ఇచ్చుకోవచ్చుగా తీసుకెళ్ళి. దారిని పోయే వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడతానుక. ఆ టైంలో అంబులెన్స్ వస్తే కనుక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తెలుసా అసలు.
ఆగిపోయి ప్రాణం పోతా ఏంటి అన్న భయం వేస్తుంది కూడా.